హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రాబబిలిటీ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. రీసెంట్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఈ ప్రాబబిలిటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ వస్తాయి. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. రైల్వే ఆస్పిరెంట్స్, అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ 10th పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నవాళ్ళు ఈ కాన్సెప్ట్స్ నీట్గా తెలుసుకొని వెళ్తే మీకు ఇందులో నుంచి ఒక 8 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుందన్నమాట. ఓకే, టోటల్గా చూసుకుంటే మనకి 13 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. అదే టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకైతే 1 or 2 క్వశ్చన్స్ అయితే వెయిటేజ్ ఉంది. రైల్వే ఆస్పిరెంట్స్కి నీట్గా చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక పాయింట్, ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే ఫ్రీ పీడిఎఫ్ నేను నా వాట్సాప్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, గ్రూప్ లింక్, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది ప్రాబబిలిటీ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ డిస్కస్ చేసించా ఒకసారి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా అండి? సో ఇంతకుముందు మనం డిస్కస్ చేద్దాం ప్రాబబిలిటీ. టాసింగ్ ఏ కాన్. Tossing a coin. A single coin tossing has two outcomes, heads and tail. అంటే ఒక కాయిన్ని పైకి విసిరినప్పుడు హెడ్స్ అయినా పడవచ్చు, టైల్స్ అయినా పడవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది, హెడ్స్ ఆర్ టైల్స్. సో మనకి ఎంత వచ్చాయి, టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 2. సో ఒకసారి హెడ్స్ అయినా పడవచ్చు, ఒకసారి టైల్స్ అయినా పడవచ్చు. సో పి ఆఫ్ హెడ్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్స్, నంబర్ ఆఫ్ హెడ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇది రాయాల్సింది మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సో పి ఆఫ్ హెడ్స్. సో పి ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో 1 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత, 2. సో 1 డివైడెడ్ బై 2. టైల్స్ అయినా అదే. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి, టాసింగ్ 2 కాయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ టాస్ చేస్తాడు. ఇక్కడ ఒక 2 power 2 ఎలా వచ్చింది సార్ అంటే, మనము ఎన్ని కాయిన్స్ చేస్తాం ఇంతకుముందు, 1 కాయిన్ కాబట్టి 2 power 1, 2. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. 4 పాసిబుల్ శాంపుల్ స్పేస్. ఇది శాంపుల్ స్పేస్. ఎందుకు సార్ శాంపుల్ స్పేస్ తీసుకోవాలంటే, ఖచ్చితంగా ప్రాబబిలిటీ టాపిక్లో శాంపుల్ స్పేస్ లేని మీరు ఆన్సర్ అనేది చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అందుకే ఇక్కడ శాంపుల్ స్పేస్ తీసుకుంటాం. ఇదొక ఫార్మేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత, 4. ఎలా వచ్చింది సార్ 4 అంటే, ఒకసారి చూడండి, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అట్ ఏ టైం ఒకసారి హెడ్స్ పడవచ్చు, ఒకసారి టైల్స్ పడవచ్చు, లేకపోతే 2 హెడ్స్ పడవచ్చు, అది లేకపోతే టైల్స్ పడవచ్చు. ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్ హెడ్స్ పడవచ్చు. సో ఫస్ట్ కాయిన్ హెడ్స్ పడవచ్చు, సెకండ్ కాయిన్ హెడ్స్ పడవచ్చు. సో ఇంకా ఓవరాల్గా పాసిబిలిటీస్ తీసుకుంటే 1, 2, 3, 4 పాసిబిలిటీస్ వచ్చాయి చూడండి. అందుకే నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. సో హెడ్స్ హెడ్స్, హెడ్స్ టైల్స్, టైల్స్ హెడ్స్, టైల్స్ టైల్స్. అంటే ఇది ఫస్ట్ కాయిన్, ఇది సెకండ్ కాయిన్, ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, అలా కంటిన్యూషన్ అనమాట. టోటల్ శాంపుల్ స్పేస్ ఎన్ని వచ్చాయి ఇక్కడ, 4. దీన్ని గుర్తుపెట్టుకునేది ఎలా అంటే, ఎన్ని కాయిన్స్ టాస్ చేసాం మనము, 2 కాయిన్స్. సో 2 power 2, సింపుల్. ఈ 2 2 కూడా ఎలా వచ్చింది సార్ అంటే, మనకి ఒక కాయిన్లో హెడ్స్, టైల్స్ అంటే 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది కదా, అందుకే 2 power 2. ఓకేనా అండి? క్లారిటీ వచ్చినట్లుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, 2 కాయిన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఓన్లీ హెడ్స్ అంటాడు, ఓన్లీ హెడ్స్. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఇక్కడ 2 కాయిన్స్ టాస్డ్, ఓన్లీ హెడ్స్. ఓన్లీ హెడ్స్ అంటే శాంపుల్ స్పేస్ ఎంత ఉంది మనకి, సో హెడ్స్ కమా హెడ్స్, సింపుల్. ఎంత వచ్చింది, 1. సో పి ఆఫ్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై టోటల్ శాంపుల్ స్పేస్ ఎంత ఇక్కడ, 4. సో 1, 2, 3, 4. సో 1/4. ఓన్లీ హెడ్స్ అయినా, ఓన్లీ టైల్స్ అయినా అంతే, ఓన్లీ టైల్స్. సో పి ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 4. సింపుల్.
సో టైల్స్ కామన్ టైల్స్, అంతే కదా. సో ఇదొక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇంకో క్వశ్చన్ జనరేట్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్, అట్లీస్ట్ వన్ హెడ్. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమి, మనకి శాంపుల్ స్పేస్ ఏముంది ఇక్కడ రాసాను చూడండి. హెడ్స్ కామా హెడ్స్, టైల్స్ కామా టైల్స్, హెడ్స్ కామా టైల్స్, టైల్స్ కామా హెడ్స్. టోటల్ ఎంత 4. అట్లీస్ట్ వన్ హెడ్ కానీ అట్లీస్ట్ వన్ హెడ్ చూడండి. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే మనకి దీని మీనింగ్ ఏమి, ఒకటి కంటే అంటే ఒకటితో పాటు. ఇప్పుడు చూడండి శాంపుల్ స్పేస్ దీన్ని రాసా ఇక్కడ ఈ క్వశ్చన్కి. సో శాంపుల్ స్పేస్ ఏమి, అట్లీస్ట్ వన్ హెడ్ వస్తుంది, నెక్స్ట్ హెడ్స్ టైల్స్ వస్తుంది, నెక్స్ట్ టైల్స్ హెడ్స్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎంత 3. సరే ఇక్కడ 2 హెడ్స్ వస్తాయి, అట్లీస్ట్ అన్నారు కదా. అట్లీస్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే 1 మోర్ దాన్. అట్లీస్ట్ ఒక హెడ్ అయినా ఉండాలి అంటే 3. టోటల్ శాంపుల్ స్పేస్ ఎంత వచ్చాయి 3 అనమాట. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అట్లీస్ట్ వన్ హెడ్కి పి ఆఫ్ అట్లీస్ట్ వన్ హెడ్ ఇక్కడ రాసిన చూడండి. టోటల్ ఎంత, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 డివైడెడ్ బై 4. 4 ఎంత అంటే శాంపుల్ స్పేస్లో ఎన్ని వచ్చాయి 4, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత 4, 3 డివైడెడ్ బై 4. అట్లీస్ట్ వన్ టైల్స్ అయినా అంతే. అట్లీస్ట్ వన్ టైల్స్ అంటే ఇక్కడ హెడ్స్ తీసేసి టైల్స్ పెట్టేస్తాం అంతే, సింపుల్. 3 డివైడెడ్ బై 4. ఓకేనా అండి. ఇది మీరు నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకున్నారంటే మీకు చాలా పబ్లిక్ ఎగ్జామ్లో ఓన్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాను మీకు ఓన్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్రాబబిలిటీ టాపిక్లో. నెక్స్ట్ 3 కాయిన్స్ చూడండి. ద నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ టాసింగ్ 3 కాయిన్స్ సైమల్టేనియస్లీ. ఇందాకే చెప్పే కదా ఎన్ని కాయిన్స్ వేస్తాం 3 కాయిన్స్. సో 3 కాయిన్స్ అంటే 2 క్యూబ్ ఈజ్వల్ ఎంత 8 వస్తాయి శాంపుల్ స్పేస్. ఇప్పుడు చూడండి టోటల్ హెడ్స్ పడతాయి 2 హెడ్స్ 1 టైలు. ఇది రాయాల, మనం ప్రాక్టీస్ చేయాలా. చూడండి హెడ్స్ కామా టైల్స్, సింపుల్. హెడ్స్ కామా హెడ్స్, నెక్స్ట్ హెడ్స్ కామా టైల్స్ కామా హెడ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం మిగిలింది మనకి 3 వచ్చేసాయా. ఇంకా టైల్స్ కామా హెడ్స్ కామా హెడ్, నెక్స్ట్ టైల్స్ కామా హెడ్, నెక్స్ట్ టైల్స్ హెడ్స్ టైల్స్. ఎన్ని అయినాయి 1 2 3 4 5 6, ఇంకా 2 రావాలా. టైల్స్ 3 కాయిన్స్ ఒకేసారి టైల్స్, ఒకటి మిస్ అయింది. ఏమది హెడ్స్ టైల్స్ ఏం మిస్ అయింది, హెడ్స్ టైల్స్. ఈ శాంపుల్ స్పేస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ క్వశ్చన్స్ అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు అనమాట. చూడండి సో క్వశ్చన్స్ ఇక్కడ రాద్దాం నీట్గా. ఓన్లీ హెడ్స్. సెకండ్ క్వశ్చన్, ఆర్ ఓన్లీ టైల్స్. సో ఓన్లీ హెడ్స్ ఎన్ని ఉన్నాయి శాంపుల్ స్పేస్లో 1 ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 8. సో 1 డివైడెడ్ బై 8, సింపుల్. ఓన్లీ టైల్స్ అయినా అంతే. ఓకేనా అండి. సెకండ్ క్వశ్చన్, అట్లీస్ట్ వన్ హెడ్. ఇందాకే చెప్పిన అట్లీస్ట్ వన్ హెడ్ అంటే చూడండి దీంతో పాటు వస్తుంది అంటే 3 హెడ్స్ వస్తాయి, 2 హెడ్స్ వస్తాయి, నెక్స్ట్ 2 హెడ్స్ వస్తాయి. ఇది కూడా చూడండి ఓవరాల్ అట్లీస్ట్ వన్ హెడ్ అంటే ఓవరాల్గా మిస్ అయ్యేది ఏమి ఇక్కడ టోటల్గా టైల్స్ అనేది ఇది తీసుకోము. టోటల్ ఎంత 7 డివైడెడ్ బై 8. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకటితో పాటు. నెక్స్ట్ థర్డ్ వన్, అట్లీస్ట్ వన్ టైల్ ఈజ్ ఈక్వల్ టు. వన్ టైల్ అంటే ఇక్కడ ఈసారి ఇది తీసేస్తాం. ఏది తీస్తాం వన్ టైల్కి, టోటల్ 3 హెడ్స్ తీసేస్తాం. సో రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 7, టోటల్ ఎంత 8. ఇవి మెయిన్ క్వశ్చన్స్. ఓకేనా అండి. అట్లీస్ట్ వన్ హెడ్, అట్లీస్ట్ వన్ టైల్స్. ఓన్లీ 2 హెడ్స్ అంటే చూడండి ఫోర్త్ క్వశ్చన్,
ఓన్లీ 2 హెడ్స్. ఓన్లీ 2 హెడ్స్ మాత్రమే రావాలా. ఓన్లీ 2 హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 అంతే కదా. సో 3/8 సింపుల్. ఓన్లీ 2 టైల్స్ అంటే ఓన్లీ 2 టైల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. 5th క్వశ్చన్. ఓన్లీ 2 టైల్స్. చూద్దాం ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 టైల్స్ ఎన్ని ఉన్నాయి? సేమ్ రిమైనింగ్ 4 కదా ఇక్కడ. 1, 2, 3. ఓన్లీ 2నే, 3 కాదు మళ్ళా. సో 3. సో 3/8. ఓకేనా అండి? 3/8. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే టాపిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలామంది వీడియో చూడటం లేదు. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేం మాట్లాడను, కానీ మీ ఎగ్జామినేషన్లో చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓకేనా అండి? నెక్స్ట్ వన్ చూడండి. నేను అట్లా కంటిన్యూషన్ చేశాను. సో ఇప్పుడు అసలైన పాయింట్ మాట్లాడతాను చూడండి. చాలా 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 పబ్లిక్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, బాగా వినండి ఈ కాన్సెప్ట్. టోటల్గా మనకి 4 సెట్స్ ఉంటాయి. ఈచ్ సెట్లో 13 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనమాట నేను కాన్సెప్ట్ చెప్పేది. టోటల్గా 52 కార్డ్స్. ఎలా సార్ అంటే 13 4 జా 52. సింపుల్. ఒక కార్డ్స్ వచ్చాయి కదా. సో డెక్ కంటైన్ 52 కార్డ్స్ గ్రూప్డ్ ఇంటూ ఫోర్సెస్, క్లబ్స్, డైమండ్స్, హార్ట్స్, స్పేడ్స్. చూడండి. సో ఇక్కడ డైమండ్ ఇది. నెక్స్ట్ క్లబ్, హార్ట్స్, స్పేడ్. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటి వచ్చి టోటల్గా 13 హార్ట్స్ ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాను చూడండి ఎన్ని ఉంటాయి. సో 52 కార్డ్స్. దీంట్లో 13. దీంట్లో డైమండ్ ఒకటి. నెక్స్ట్ క్లబ్, నెక్స్ట్ హార్ట్, ఇది అందరికీ గుర్తుంటుందిలేండి. నెక్స్ట్ స్పేడ్. సో డైమండ్ షేప్ తెలుసు కదా. నెక్స్ట్ క్లబ్ ఏం లేదు, క్లబ్ అనమాట. చిన్న ట్రీ ఫార్మేషన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి క్లబ్. నెక్స్ట్ హార్ట్, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ స్పేడ్. ఒక్క నిమిషం. ఇది స్పేడ్ అనమాట. ఓకేనా అండి? ఇవి సింబల్స్. టోటల్గా 52 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ డైమండ్, 13 కార్డ్స్ క్లబ్, 13 కార్డ్స్ హార్ట్స్, 13 కార్డ్స్ స్పేడ్. ఇంకొక క్లారిటీ ఇస్తా, బాగా వినండి. ఇవి రాకపోతే 8 మార్క్స్ క్వశ్చన్ పోయినట్లే. మనకి చూడండి బాగా, ఇక్కడ చెప్తాను. రైట్. సో మనకి ఇక్కడ యాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లేదు, జాకీ, నెక్స్ట్ క్వీన్, కింగ్. సో ఈ జాకీ,
క్వీన్, కింగ్ ఈచ్ సెట్స్లో ఎన్ని ఉన్నాయంటే ఒకసారి చూడండి. ఇవన్నీ ఫేస్ కార్డ్స్ అంటాం. ఏమంటాం? ఇవన్నీ ఫేస్ కార్డ్స్. టోటల్గా ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి నీట్గా. 12 కార్డ్స్ ఉన్నాయి. ఒకటి గమనించండి, ఎన్ని ఉన్నాయి ఈచ్ సెక్షన్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్గా 12 కార్డ్స్ ఉన్నాయి. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రాస్తాను చూడండి ఇన్ఫర్మేషన్ నీట్గా. సో 1 2 3 అంటే టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. ఈచ్ సెక్షన్లో ఎన్ని ఉన్నాయి? 4. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 క్లబ్స్ ఉంటాయి, 3 హార్ట్స్ ఉంటాయి ఫేస్ కార్డ్స్లో. గుర్తుపెట్టుకోండి, 3 క్లబ్స్, 3 హార్ట్స్, నెక్స్ట్ 3 స్పేడ్స్, నెక్స్ట్ 3 డైమండ్స్, నెక్స్ట్ ఆస్ అనేది 4 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ జనరేట్ చేస్తాను చూడండి. టోటల్ ఎన్ని ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టోటల్ 52 కార్డ్స్. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 కార్డ్స్. దీంట్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఫేస్ కార్డ్స్ వచ్చి 12 ఉన్నాయి. నెక్స్ట్ నంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్స్ కార్డ్స్. సో ఒకటి గమనించండి, ఈ లెటర్ తీసేస్తే మనకి 1 2 3 4 5 6 7 8 9. 9 అనేది ఎన్ని దాంట్లో? 9 4 జా 36. సో 1 2 3 4. సో 9 4 జా ఓన్లీ నంబరింగ్ కార్డ్స్ వచ్చి ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయి. డైరెక్ట్గా చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఓన్లీ 2 ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 వచ్చి ఈ సెక్షన్లో 4 ఉన్నాయి. ఓన్లీ 2నే కాదు, 2 to 10 వరకు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క కార్డ్ అనేది 4 ఉంటాయి. ఒక్కొక్క కార్డ్ ఎన్ని ఉంటాయి? 4 కార్డ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అది ఏమేమంటే స్పేడ్, హార్ట్, నెక్స్ట్ క్లబ్, డైమండ్, సింబల్. ఓకేనా అండి? ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ జనరేట్ చేద్దాం. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ గెటింగ్ ఓన్లీ డైమండ్. ఇట్లా అడుగుతాడు, ఓన్లీ డైమండ్ ఆస్ అంటాడు. ఓన్లీ డైమండ్ యాస్. సో ఓన్లీ డైమండ్ యాస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఓన్లీ 1 మాత్రమే ఉంది. అంటే పి ఆఫ్ యాస్ డైమండ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 1. టోటల్ కార్డ్స్ ఎంత? 52. సింపుల్, అంతే. సో పి ఆఫ్ డైమండ్ అన్నా, పి ఆఫ్ స్పేడ్ అన్నా, యాస్ డైమండ్ అన్నా, ఇక్కడ చూడ రాస్తాను. పి ఆఫ్ యాస్ క్లబ్ అన్నా, ఆర్ యాస్ హార్ట్ అన్నా, ఆర్ యాస్ స్పేడ్ అన్నా, ఆర్ యాస్ డైమండ్ అన్నా, అంతా ఒకటే. సో 1/52. అంటే అది లేకోకుంటే అని గుర్తుపెట్టుకోండి. 1/52. అది డైమండ్ అయినా అనొచ్చు, నెక్స్ట్ 2 అనైనా అనొచ్చు, ఏదైనా. సింగిల్ కార్డ్ అడిగాడు అనుకోండి 1/52నే. సింగిల్ కార్డ్ అడిగితే ఏమి 1/52. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్తా. ఫైండ్ ప్రాబబిలిటీ ఓన్లీ ఫేస్ కార్డ్స్. ఓన్లీ ఫేస్ కార్డ్స్. ఓన్లీ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 12 ఉన్నాయి, అంతే కదా. టోటల్ ఎంత? సో పి ఆఫ్ ఫేస్ కార్డ్స్ టోటల్ ఎంత? 12. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52. 12 52. 12/52. సింపుల్ అండి. సో ఇక్కడ చూడండి, 3 4 జా 3 14 జా 14. ఒక నిమిషం. 4 3 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 3 జా 4 13 జా. సో 3/13. లేకపోతే అలాగే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ కార్డ్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. గెట్టింగ్ డైమండ్, గెట్టింగ్ డైమండ్, getting diamond, jack or king or queen is equal to
ఇక్కడ గమనించండి, క్వశ్చన్ చూడండి. సో డైమండ్ షేప్లో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి మనకి డైమండ్స్. జాక్, క్వీన్, కింగ్ 3 ఉన్నాయి కదా. సో ఇక్కడే చూడండి, నెక్స్ట్ క్వీన్, కింగ్. ఇది కూడా గమనించండి. స్పేడ్, క్లబ్ కూడా 3 ఉన్నాయి కదా. నెక్స్ట్ హార్ట్స్ కూడా 3 ఉన్నాయి కదా. నెక్స్ట్ స్పేడ్ కూడా 3 ఉన్నాయి కదా. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడంటే ఇవన్నీ బాగా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి డైమండ్స్ ఏం జాక్, కింగ్, క్వీన్. సో నేను ఓన్లీ ఈ క్వశ్చన్ మాత్రమే అడుగుతాడు, మళ్ళా 3 అడగడు. నేను చెప్తున్నాను చూడండి. సో గెటింగ్ డైమండ్ జాక్ అని అడగచ్చు, గెటింగ్ డైమండ్ కింగ్ అని అడగచ్చు, గెటింగ్ డైమండ్ క్వీన్ అని అడగచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? గెటింగ్ డైమండ్ జాక్ ఎంత? 1/52. అంటే ఇక్కడ ఏంది సార్ మళ్ళీ సపరేట్ అంటే కింగ్ అన్నా 1/52నే, క్వీన్ అయినా 1/52నే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? సపరేట్ రాయలేక ఇక్కడ చెప్పేస్తున్నా నేను. నెక్స్ట్ సెకండ్, గెటింగ్ క్లబ్. ఇందాకే చూసారు కదా, క్లబ్ జాక్ కానీ కింగ్ కానీ క్వీన్ కానీ ఏమవుతుంది? సేమ్ 1/52. అది దీనికైనా వర్తిస్తుంది, నెక్స్ట్ కింగ్కైనా వర్తిస్తుంది, క్వీన్కైనా వర్తిస్తుంది. మీకు క్వశ్చన్స్ కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ క్లియర్ వచ్చింది అనుకుంటా. గెటింగ్ ఇంకా క్లబ్స్ అని ఆడుకోండి. ఇక్కడ చేస్తాను చూడండి. గెటింగ్ ఫేస్ కార్డ్స్, అది డైమండ్ అయినా కావచ్చు, క్లబ్ అయినా కావచ్చు, స్పేడ్ అయినా కావచ్చు, నెక్స్ట్ హార్ట్ అయినా కావచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే ఎంత? 1/52 ఫేస్ కార్డ్స్ అడిగానంటే. ఓకేనా అండి? నెక్స్ట్ సార్ నంబర్స్ ఎట్లా ఇక్కడ వచ్చాయి చూడండి వచ్చిందా? 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్. ఫైండ్ ద ప్రాబబిలిటీ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సారీ, ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. సో పైనకి వెళ్దాం. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 52 కార్డ్స్ కదా. ఈ 52 కార్డ్స్లో చెప్తాను చూడండి. 26 రెడ్ కలర్లో ఉంటాయి కార్డ్స్, 26 బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకేనా అండి? 26 రెడ్ కలరు, 26 బ్లాక్ కలర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు అడిగింది 2 రెడ్ కలర్స్లో ఉంటాయి, 2 బ్లాక్ కలర్లో ఉంటాయి. అది ఫేస్ కార్డ్స్ అయినా ఏ కార్డ్ అయినా. ఓకే, ఎనీ కార్డ్స్. ఇప్పుడు క్వశ్చన్ అడిగాను మనకి చూడండి. వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఎన్ని ఉన్నాయి కింగ్ ఆఫ్ రెడ్ కలర్లు? చూడండి, ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సింపుల్. చూడండి ఎన్ని ఉన్నాయి. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ రోలో ఫస్ట్ వన్ కింగ్, సెకండ్ రోలో అంటే ఇక్కడ డైమండ్ హార్ట్ 2 కింగ్స్ ఉన్నాయి. అంటే ఒకసారి గమనిస్తే ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో 2 డివైడెడ్ బై టోటల్ కార్డ్స్ ఎంత? 52. అంటే రాయాల మీరు ఎగ్జామినేషన్లో 1/26. ఏ రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి టోటల్గా? టోటల్ ఫేస్ కార్డ్స్ ఎంత? 12 ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 6 రెడ్ కలరు, 6 బ్లాక్ కలరు. అంటే రెడ్ ఫేస్ కార్డ్ అంటే సింపుల్గా 6 డివైడెడ్ బై 52. 2 3s 3తో పోతుందా? పోదు. 6. సో 3 డివైడెడ్ బై 26 సింపుల్. ఏ జాక్ ఆఫ్ హార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ జాక్ ఆఫ్ హార్ట్స్ ఇందాకే చెప్పిన. జాక్ ఎన్ని హార్ట్స్? ఓన్లీ సింగిల్. 1/52. మీరు రాయాలి ఎగ్జామినేషన్లో. ఎలా రాయాలో ఒక క్వశ్చన్ చెప్తా చూడండి. పి ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది రాయాల్సింది.
టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, ఈ స్పేడ్ చెప్పాను కదా, స్పేడ్ ఇక్కడ స్పేడ్ అయినా అడగని, మనకి డైమండ్ అయినా అడగని, నెక్స్ట్ హార్ట్ అయినా అడగని, నెక్స్ట్ క్లబ్ అయినా అడగని, వీటన్నిటికీ ఒకే ఆన్సరు. ఏం ఆన్సర్ అది? టోటల్ స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి? 13. టోటల్ డైమండ్స్ ఎన్ని ఉన్నాయి? 13. టోటల్ హార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 13. టోటల్ క్లబ్స్ ఎన్ని ఉన్నాయి? 13. సో 1/4 సింపుల్. ఏ క్వీన్ ఆఫ్ డైమండ్, క్వీన్ ఆఫ్ డైమండ్ అంటే ఇందాకే చెప్పిన, క్వీన్ ఆఫ్ డైమండ్ ఎంత? 1/52 సింపుల్. ఓకేనండి. వీడియో నచ్చితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్ చేయండి, క్లాస్ ఎలా ఉందో. కామెంట్ చేస్తే మీకే మంచిదన్నమాట. నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేసే ట్రై చేస్తా. ఇది ఇంతవరకు ఉన్న క్వశ్చన్స్. మీరు ఏ క్వశ్చన్ అయినా చేయాలంటే ఫస్ట్ ఇది నీట్గా నేర్చుకోండి. ఈ ప్రాబబిలిటీ అనేది నీట్గా నేర్చుకుంటే, అంటే ఈ కార్డ్స్ బాగా తెలిసిండాల. సార్ ఓన్లీ ఫేస్ కార్డ్స్ గురించే చెప్పారు, నంబర్స్ ఏమొద్దా? రాస్తాను చూడండి. నంబర్స్ ఏమొద్దా సార్ అంటే రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తా. సో ఓన్లీ అంటే ఏ స్పేడ్ ఆఫ్ 2 బ్లాక్ అన్నాడు అనుకో, ఏ స్పేడ్ ఆఫ్ 2 బ్లాక్. సో 2 బ్లాక్ ఎన్ని ఉన్నాయి స్పేడ్లో? ఒకటే ఉంటుంది, అది కూడా ఎన్నెన్ని ఉన్నాయి. ఓన్లీ బ్లాక్ అంటే 2 వస్తాయి మళ్ళా. సో ఇది చూడండి, 2 బ్లాక్ ఎంత? 1/52 సింపుల్. 2 అని అడగని, 10 అని అడగని, ఏమైనా అడగని. ఓకేనా అండి? సో ఇది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి ఏం చేద్దామంటే డైస్ చూద్దాం. ఏం చూద్దాం? డైస్. సో టోటల్ రోలింగ్ డైస్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉన్నాయి. ఎట్లా సార్ అంటే టోటల్గా 6 ఉంటాయి. 6/1 అంటే 6. ఇదనమాట. క్వశ్చన్ ఎలా అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్ అంటాడు. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి? 2, 4, 6 స్పేస్, శాంపుల్ స్పేస్. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ 3 టోటల్ ఎంత? 6 అంటే 1/2. పి ఆఫ్ ఆడ్ నెంబర్ అయినా అంతే. ఆడ్ నెంబర్ ఏమేమి ఉన్నాయి? సింపుల్గా శాంపుల్ స్పేస్ ఈవెన్, శాంపుల్ స్పేస్ ఆడ్. ఏమున్నాయి చెప్పండి? 1, 3, 5 అంటే ఇది కూడా 3నే కదా. 3/6 1/2. సో పి ఆఫ్ ప్రైమ్ అంటే ఏమేమి ఉన్నాయి? ప్రైమ్ నెంబర్ 2, 5. సో 2/6 అంటే 1/3. ఇంకా లెస్ దాన్ 6 సింపుల్. లెస్ దాన్ 6 అన్నాడంటే ఏమేమి వస్తాయి? సో 1, 2, 3, 4, 5 అంటే 5/6. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఏమొస్తాయి? 6/6 అంటే ఎంత? 1. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు అంటే దాంతోపాటు మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 0 వస్తుంది. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే మోర్ దాన్ 6 అంటే 0. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 1. గుర్తుపెట్టుకోండి. ఇది సింగిల్ డైస్. ఇప్పుడు డబల్ డైస్ చూడండి. డబల్ డైస్ ఫైనల్ కాన్సెప్ట్, కొద్దిగా వెయిట్ చేయండి. సింపుల్. The total number of outcomes on rolling 2 dice is 6/2 is equal to 36. The following image shown the sample space. Simple guys, sample space of 30 to 36 outcomes of the rolling dice. Simple 1 dice sample space. ఇది 1 మార్క్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. 1 డైస్ శాంపుల్ స్పేస్. సో 6 ఫేసెస్ ఉన్నాయి కదా. 6/1 అంటే 6. 6 స్క్వేర్ అంటే 36. 6 క్యూబ్ అంటే 216. 3 డైస్ ఇది 1 డై, 2 డైస్, 3 డైస్. 4 డైస్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ వీడియోలో మోస్ట్లీ ఒక 45 మినిట్స్ లోపల వస్తుంది. ఈ 45 మినిట్స్ నేర్చుకున్నారంటే మీకు 8 మార్క్స్ క్వశ్చన్ కన్ఫర్మ్ 100%. సో నంబర్ ఆన్ ద ఫస్ట్ డై, నంబర్ ఆన్ ద సెకండ్ డై. సింపుల్. సో ఇది ఫస్ట్ డై, ఇది సెకండ్ డై. ఫస్ట్ రోల్ వేసినప్పుడు 1,1, నెక్స్ట్ 1,2, 1,3, 1,4, 1,5, 1,6 1తో వచ్చాయి. సో ఇక్కడ
కాలమ్స్ రోస్. నెక్స్ట్ 2,1, 3,1, 4,1, 5,1, 6,1 ఫస్ట్ డైస్. సెకండ్ డైస్ చూడండి అట్లా కంటిన్యూషన్. ఇటు సైడ్ చూసే రోస్, ఇటు సైడ్ చూస్తే కాలమ్స్. సేమ్ అట్లా నంబర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2,2, 2,3, 2,4, 2,5, 2,6, 3,1, 3,2, 3,3, 3,4 అండ్ సో ఆన్. అంటే కంటిన్యూషన్ ఇక్కడ వరకు 6,6 వరకు రాస్తాం. ఇది డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అడిగాడంటే ఈ శాంపుల్ స్పేస్ రాయడం వల్లనే 4 మార్క్స్ వస్తాయి మీకు. 100% 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా అండి? ఒకసారి చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ జనరేట్ చేద్దాం. ఫస్ట్ గెటింగ్ డబుల్ నంబర్ ఆన్ సేమ్ ఫేసెస్. అంటే ఇక్కడ ఎలా ఆడుతా అంటే ఫస్ట్ డైలో 1 ఉండాలా, సెకండ్ డైలో 1 ఉండాలా. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డైలో వచ్చి 1 ఉండాలా, సెకండ్ డైలో 1 ఉండాలా. ఒకటి గమనించండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి క్వశ్చన్ పడతాయి మీకు. ఇది మీ 10th ఉంది క్వశ్చన్. చూడండి ఇట్లా కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డైస్లో సేమ్ ఫేస్ కార్డ్స్ అనమాట. ఇప్పుడు చూడండి, గెటింగ్ సేమ్ నంబర్, సారీ ఫేస్ కార్డ్స్ కాదు, గెటింగ్ సేమ్ నంబర్. సో గెటింగ్ ఈక్వల్ డిజిట్స్. ఏముంది సార్ శాంపుల్ స్పేస్ ఎన్ని ఉన్నాయి టోటల్గా? 1,1, 1,2, 3,3, 4,4, 5,5, 6,6. ఎంత? 6. ఒకటి గమనిస్తే టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 36 ఉన్నాయి. 6 into 6 36. అంటే P ఆఫ్ ఈక్వల్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదా సేమ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 6/36 అంటే 1/6. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 3. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 3 రావాలా. ఇట్లా అంటే నంబర్ సింపుల్గా వేస్తాడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా రాస్తా చూడండి. ఇక్కడ రాసేస్తాం. పీడిఎఫ్ కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ లింక్ కానీ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సింపుల్గా 8 అంటాడు. అంటే ఫస్ట్ డైస్లో 2 సమ్ చేస్తే, అంటే ఇవి 2 సమ్ చేస్తే ఎంత రావాలా? 8 రావాలా. ఏది ఇప్పుడు చూడండి, 6,2 8 వచ్చిందా? ఫస్ట్ డైలో 6 వచ్చింది, సెకండ్ డైలో 2. 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 వచ్చింది. నెక్స్ట్ 2,6 ఇంకేమైనా వచ్చిందే? ఇంకా ఉంది కదా. 5,3 ఫస్ట్ డైస్లో 5, సెకండ్ డైస్లో 3. నెక్స్ట్ ఫస్ట్ డైస్లో 3, సెకండ్ డైస్లో 5. ఇంకేమైనా ఉందా చూడండి. 4,4 గమనించండి. సో 6,2, 5,3, నెక్స్ట్ 4,4. ఇంకేమైనా ఉందా? 5,4, 5,2 లేదు, 6,2 అయిపోయింది. 6,1 లేదు, అది లేదు. నెక్స్ట్ 3,5, 5,3. ఇంకెన్ని ఉన్నాయి? అంతే కదా. ఈ శాంపుల్ స్పేస్ రాసేటప్పుడు ఇది రాస్తేనే మీకు తెలిసేదండి. టోటల్గా 36 ఉంటాయి. శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 8 కదా. ఎంత? P ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అంటే 5/8. సింపుల్, అంతే ఆన్సర్. ఓన్లీ 7 అంటాడు. అప్పుడు సమ్ ఆఫ్ డిజిట్ 7 అంటాడు. 7 నెంబర్ రావాలా 2 డేస్లో అడిషన్ చేస్తే మనకి. చూడండి, శాంపుల్ స్పేస్ S7 ఈజ్ ఈక్వల్ టు శాంపుల్ స్పేస్ 7, సమ్ ఆఫ్ 7. లేదంటే S7 అవసరం లేదండి, ఓన్లీ ఎస్. శాంపుల్ స్పేస్ గెటింగ్ సమ్ నంబర్స్ 7 అని రాస్తే ఫస్ట్ చూడండి 1,6 ఫస్ట్ రోలో ఉంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వన్లో ఏముంది? 2,5 ఉందా? 2,5 ఇక్కడ ఒకటి ఉంది చూడండి. నెక్స్ట్ థర్డ్ రోలో చూడండి 3,4. ఇంకేమైనా ఉందా? 3,4. నెక్స్ట్
4,3, 4,2 కాదు 5,2 సింపుల్గా రాస్తూ వెళ్తూ ఉండాల. 6,1 అయిపోయిందా. 1 2 3 4 5 6 అంటే టోటల్ 6 డివైడెడ్ బై 36 అంటే 1/6 గెటింగ్ 7కి. ఇట్లా నంబర్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇవి నేను ఇంకా నీట్గా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, క్లియర్ కట్గా వస్తుంది మీకు. ఇంకా చూడండి, ఇది 22nd క్వశ్చన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ ఈవెంట్. సమ్ ఆఫ్ 2 డైస్ ఈజ్ ఈక్వల్ టు 2. సమ్ ఆఫ్ 2 డైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. అది 3 అయిందల్లా. ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఇచ్చాడు 2 డైస్కి. 3 అయినా కావాలా, 4 కావాలా, 5 6 7 8 9 10 11 12. ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ డైస్, ఇది సెకండ్ డైస్. సో ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో 1. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుందా? పాసిబిలిటీ ఎంత? శాంపుల్ స్పేస్ ఎంత? 1. అందుకే టోటల్ ఎంత? 36. ఇక్కడ ఎంత వస్తుంది? 2,1 1,2. శాంపుల్ స్పేస్ ఎంత వచ్చింది? 2 డివైడెడ్ బై 36. 2 డివైడెడ్ బై 36 సింపుల్. 3 సమ్ చేస్తుంటే 2 డివైడెడ్ బై 36. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2,2 సమ్ చేస్తే 4 రావాలి. ఫస్ట్ డైస్, సెకండ్ డైస్. 2,2 1,3 3,1 అంటే గట్టికి సమ్ చేస్తుంటే వస్తుంది 3 డివైడెడ్ బై 36. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 4 డివైడెడ్ బై 36. 1 5 3,2 2,3 అంటే 5 రావాలి మనకి నంబర్. అది ఫస్ట్ డైస్లో 2, ఫస్ట్ డైస్లో 3, సెకండ్ డైస్లో 2. సింపుల్. ఫస్ట్ డైస్లో 2, సెకండ్ డైస్లో 3, ఫస్ట్ డైస్లో 1, సెకండ్ డైస్లో 4. నెక్స్ట్ ఫస్ట్ డైస్లో 4, సెకండ్ డైస్లో 1. వచ్చాయా నంబర్స్? 4 డివైడెడ్ బై 36. నెక్స్ట్ 6 చూడండి, ఒకటి గమనిస్తున్నారు మీరు? 1 2 3 4 5. 6కి అయితే 5 డివైడెడ్ బై 6 36. 7కి కూడా ఎన్ని వస్తున్నాయి చూడండి? 1 2 3 4 5 6. 6 డివైడెడ్ బై 36. ఇక్కడ రాశారు చూడండి, మళ్ళీ తగ్గిపోతుంది చూడండి. 8 అయితే 5 డివైడెడ్ బై 36. 9 అయితే 4/36. 10 అయితే 3/36. 11 అయితే 2/36. 12 అయితే 1/36. సెకండ్ క్వశ్చన్ కూడా అడిగాడు మనకి. సెకండ్ క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి. ఏ స్టూడెంట్ ఆర్గ్యూ చేస్తున్నాను. దెర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్ 2, 3 4 5 7 7 11 12. దేర్ఫోర్ ఈచ్ ఆఫ్ దెమ్ ప్రాబబిలిటీ 1/11. డూ యూ అగ్రీ దిస్ ఆర్గ్యుమెంట్? జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఏం చెప్తున్నానంటే ప్రతిదానికి 1/11 వస్తుంది. ఏమంటారు? ప్రతిదానికి 1/11 వస్తుంది. ఎక్కడ వస్తుంది 1/11? రావట్లే కదా. చూడండి, వస్తుందా? రావట్లేదు చూడండి. ప్రాబిలిటీ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ 1/11 యాజ్ దే ఆర్ నాట్ ఈక్వల్లీ లైక్లీ. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా క్లాసెస్ చేయండి సార్, బాగున్నాయి. పాజిటివ్ కామెంట్స్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ కాదు. ఇంకా ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, నేను మళ్ళీ వీడియోతో వస్తాను మీ ముందుకి. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్ళి చూడండి. మళ్ళీ ఇంకొక పాయింట్, పీడిఎఫ్ కావాలనుకుంటే వెళ్ళి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ లింక్ కానీ 2 ఇస్తా, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.